కాసేపట్లోని డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గోరక్షక్ దళ్ సభ్యుల కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాసేపట్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు డీజీపీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, డీజీపీ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తానికి గోరక్షక దళంపై జరిగిన కాల్పుల ఘటనను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం డీజీపీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి మొదటగా భారతీయ జనతా పార్టీ భావించినప్పటికీ గోరక్షక దళ సభ్యులు మాత్రం దీనికి భిన్నంగా వాళ్ళు ముట్టడికి పిలుపునివ్వాలని చెప్పేసి భావించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంతో పాటుగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు, గోరక్షక దళాలు, ఇతర యువజన సంఘాల ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి దశల వారీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీజీపీ కార్యాలయానికి మొదలు అసెంబ్లీ, రవీంద్ర భారతి, అదేవిధంగా ఇతర కార్యాలయాన్నింటి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్నటి నుంచి కూడా ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంటే, మరొక వైపు భారతీయ జనతా పార్టీ మాత్రం గోరక్షక దళాలను గోవులను అక్రమంగా తరలించేటువంటి వారిని అడ్డుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే గోరక్షక దళ సభ్యులపై కాల్పులు జరపడానికి కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థిస్తుందో చెప్పాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీజీపీ కార్యాలయం వద్ద ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆందోళనకారు ఒక్కొక్కరుగా ముట్టడికి వస్తున్నటువంటి వారందరికీ కూడా పోలీసులు ఆపి అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని చాలా చోట్ల అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరొకవైపు రవీంద్ర భారతి, అసెంబ్లీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఆఫీస్ వైపు పెద్ద ఎత్తున, లగడికపూర్ వైపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా దశల వారీగా వస్తున్నటువంటి గోరక్షక దళ సభ్యులను నిలువరించడంలో పోలీసులు కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ దృశ్యాలు మనం ఏదైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కొక్కరు కాదు, దశల వారీగా ఒకరి వెంట ఒకరు వస్తున్నటువంటి పరిస్థితులతో వాళ్ళందరినీ నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు, సంబంధిత పోలీస్ స్టేషన్ల వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. గత 10 ఏళ్లలో గోరక్షకులపై జరిగినటువంటి గోరక్షక సంఘాలపై జరిగినటువంటి దాడులను అరికట్టడంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోవుల సంఖ్య, అదేవిధంగా అక్రమంగా గోవులను తరలించేటువంటి వారికి సంబంధించిన పర్టికులర్ గా ఒక వర్గం వాళ్ళు మాత్రమే ఈ గోవులను ఇతర రాష్ట్రాలకు తరలించడం, అక్రమంగా వాటిని వధించడం లాంటివి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చూసినట్టుగా వివరించడానికి చాలా సీరియస్ గా పరిగణిస్తుంది భారతీయ జనతా పార్టీ. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నిన్న ఎవరైతే గోరక్షకులపై జరిగినటువంటి కాల్పులకు సంబంధించిన బాధితున్నారో వారిని సోమాజిగూడ సికింద్రాబాద్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి బండి సంజయ్ వారిని పరామర్శించేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటుగా కిషన్ రెడ్డి వాళ్ళ సాయంత్రము అఫీషియల్గా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ఎవరైతే గోరక్షక టీం ఉందో ఆ టీం పైన జరిగినటువంటి కాల్పుల అంశానికి సంబంధించి మరోసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అంశంపై కార్యాచరణ తీసుకోవాల్సిందిగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ఆ డీజీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఒక్కొక్కరు అంటే దశల వారీగా వస్తున్నటువంటి గోరక్షకులకు సంబంధించినటువంటి ఆ టీంలందరికీ కూడా నిర్వహించడంలో పోలీసులు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఇక్కడికి చేరుకొని డీజీపీకి వినతి పత్రం ఇచ్చేందుకు కూడా రాబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సోను సింగ్ అనే ప్రశాంత్ అనే అబ్బాయి మీద ఒక గోరక్షక్ మీద అటాక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా స్పందన లేకపోవడం, ఇప్పటి వరకు కూడా నిందితుడిని అరెస్ట్ చేయలేకపోవడం నిజంగా దురదృష్టకరం. మనందరికీ కూడా ఇది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు గత కొన్ని సంవత్సరాలుగా గోరక్షకుల మీద జరుగుతున్న దాడి అంతా ఇంత కాదు. వాళ్ళ ప్రాణాలకు సైతం వాళ్ళు పణంగా పెట్టి ఈరోజు గోవులను రక్షించే ప్రయత్నంలో మరి రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఏం చేస్తుంది అనేది ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే వాటి మీద ఎందుకు దృష్టి సాగించటం లేదు, ఎందుకు దృష్టి పెట్టడం లేదు అనేది కూడా మా ప్రశ్న. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైతే ఒక కౌ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే 2019లో ప్రపోజ్ చేశారో మరి భారతదేశం అంతా కూడా ఇంకా ఎందుకు ఈ చట్టం అమలు చేయలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు